ప్రభు యొక్క ద్రాక్ష తోట ఫలించడానికి పిలువబడిన ప్రియ విశ్వాస సహోదరులకు ప్రేమపూర్వక నమస్సులు. ఈ మొదటి ధారావాహికలో మనం చదువుకుంటున్నాం దేవుని యొక్క ప్రేమ, న్యాయం. ఎన్ని పాఠాలు నేర్చుకున్నామండి. దేవుడు ఎంత చక్కగా మనకు బోధిస్తున్నాడు. అంతేనా, బోధించిన తర్వాత అంటున్నాడు, ఇంతకంటే ఇంకేం చేయగలను. ఎంత దీనంగా, ఎంత ఆర్ద్రంగా ప్రశ్నిస్తున్నాడో. ఆ ప్రశ్న వెనకతల మళ్ళా మనకు గుర్తు చేయబోయేది ఏముందో ఈరోజు పాఠంలో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ సామరాజ్ గారు. డాక్టర్ గారు, ఈరోజు మనం త్రైమాసికంలో దేవుని యొక్క ప్రేమ, న్యాయం ఈ ధారావాహికలో 11వ పాఠం, ఇంతకంటే ఇంకేం చేయగలను. ఎందుకు ఇది ఇలా అడగటం జరిగిందో పరిచయం చేయండి. ఈ 1346 సంవత్సరంలో ఐరోపా దేశంలో, మిడీవల్ టైమ్స్లో ఐరోపా దేశంలో బ్లాక్ ప్లేగ్ అనేది ఒకటి వచ్చింది. అది ఎలుకలు ఎక్కువ అవటం వల్ల, రోత వల్ల ఎక్కువ జరిగిందనమాట. ఈ బ్లాక్ ప్లేగ్ని మహామర్ది అని అంటారు, మహమ్మారి. ఈ మహమ్మారి వ్యాధి ఎంతో వందలాది మందిని చంపేసింది. ఆ సమయంలో ఒక అబ్బాయి ఉన్నాడు, అనాథ ఆశ్రయంలో పెరిగాడు అన్నమాట. రాజుగారు వస్తున్నారు, మిమ్మల్ని చూడటానికి, అందరిని గౌరవించడానికి సిద్ధపడి రండి అని అంటే, ఈ అబ్బాయి రావడానికి సందేహిస్తున్నాడు. ఏంటి నువ్వు ఎందుకు సందేహిస్తున్నాడు అంటే, ఆ రాజుగారు అంటే నాకు ఇష్టం లేదు, మా అమ్మ నాన్నని దూరం చేసేసాడు, ఆ రాజుగారు మా అమ్మ నాన్న మాయం చేసేసాడు అని చాలా కోపంగా రాజుగారి మీద ఉన్నాడు. తర్వాత వివరం ఏంటి తెలిసిందంటే, ఆ రాజుగారు ఆ మహామారి ఆ తెగులు టైంలో వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చింది కాబట్టి బిడ్డకు చోకకుండా ఉండటానికి తల్లిదండ్రులు వేరు చేశారు. కొద్ది రోజులు వాళ్ళు చనిపోయారు, కనపడలేదు. ఆ అబ్బాయిని బ్రతకటానికి వేరు చేశారు కానీ ఇష్టం లేక చేయలేదు. కానీ రాజుగారు వచ్చి ఆ కుర్రాన్ని పిలిచి, అయ్యా నువ్వు వాళ్ళతో ఉండిపడి చనిపోయి ఉండేవాడు, నీ మంచి కోసం నేను వేరు చేశాను, మీ అమ్మా నాన్న లేరని వివరించి చెప్పిన తర్వాత ఆ రాజుగారిని ఆయన హత్తుకున్నట్టుగా తెలిసిందనమాట. ఈ కథ మనకు ఎందుకు నేను ఇప్పుడు చెప్పాను అని అంటే, చాలామంది ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు డానిస్, ఈ కుర్రోడి పేరు డానిస్, DENIS, డానిస్ అనే కుర్రోడ్లాగా మనం కూడాను దేవుడే చేశాడు ఇదంతా, దేవుడే అని చాలా ఇదిగా, ముఖ్యంగా ఈ ఐరోపా దేశం, డెన్మార్క్, స్వీడన్ ఇలా బాగా డబ్బున్న వాళ్ళు దేవుడి గురించి చెప్తే అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంత క్రూరంగా జరుగుతుంటే దేవుడు ఎక్కడున్నాడు, ఇంత అన్యాయం జరుగుతుంటే అని వాళ్ళు ప్రశ్నిస్తారన్నమాట. మనం కూడా ఈ లోకంలో ఎంతోమంది ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. కానీ దేవుడు మనకెంత చేశాడో, ఆఖరికి ఆయన ఏమన్నాడో ఈ రోజు పాఠంలో మనం నేర్చుకుంటాం. చాలా వివరంగా మంచి ఉదాహరణ వృత్తాంతంతో చూపారు, చారిత్రక సంఘటనతో. పాస్టర్ గారు, ఈ పాఠం కొరకు లేఖనం చదివి వినిపించండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనం నుంచి తీసుకోబడి ఉన్నది. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవు అన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినెనన్ను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. సత్యం కోసం వచ్చాను, దానికే నేను సాక్ష్యం, నేనే సత్యం అని ప్రభు చెప్తుంటే, సాతాను మీదేమో ప్రభు మీద అన్ని నిందలేస్తున్నాడు, అన్ని అబద్ధంగా. మరి ఈ సమయంలో ప్రభువు తనను తాను ఎలా బయలుపరుచుకున్నారంటారు సాతాను నిందలకు వ్యతిరేకంగా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. నోరు మాట ఎప్పుడైనా ఏదైనా అనొచ్చు, మళ్ళీ కాసేపటికి మళ్ళీ కన్విన్స్ అయితే ఐఎమ్ సో సారీ, నేను ఇట్లా ఆలోచించలేదు అని గబుకుని అంటాం. సో మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ఆలోచనలు మనం ఎంత అర్థం చేసుకున్నా అది ముఖ్యం కాదు. నిజమైన స్టోరీ ఏంటనేది మనం తెలుసుకోవాలా. ఈ మహాగొప్ప పోరాటంలో 2 వ్యక్తులు ఉన్నారు. నెంబర్ 1, సృష్టించబడిన వెలుగుదూత లూసిఫర్. ఈ భూమి మీద పడిన తర్వాత సాతానుడు అని అంటున్నాడు. సృష్టించిన వాడు యేసుక్రీస్తు వారు, ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న పోరాటం అన్నమాట. అయితే సాతానుడు ఎలాంటి వాడు? బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే ప్రకటన 12:9, ఆయన డిసీవర్, హీ డిసీవ్డ్ ద హోల్ వరల్డ్, లోకమంతటిని మోసపుచ్చినాడు. రెండవది స్లాండరర్, ఒకళ్ళని నాశనం చేసేవాళ్ళు, ఒకళ్ళ మీద నిందలు వేసేవాళ్ళు, ఒకళ్ళ పేరు పాడు చేసేవాడు. అక్యూజర్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ పీపుల్, దేవుని ప్రజలను ఆయన మోసం చేసి నిందలేసేవాడు. మూడవది అష్రపింగ్ రూల్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోక పద్ధతుల్ని, నియమాలని అన్నిటిని కూడాను పాడు చేసి, ఏమంటారంటే పంట భూమిలో పశువులు వెళ్ళి పాడు అట్లా చేసేసినట్లుగా అట్లా నాశనం చేసేవాడు. అదే సందర్భంలో మనం
దేవుడు ఎలాంటి వాడో చూసుకున్నట్లయితే జీసస్ కేమ్ ఇన్ టు ది వరల్డ్ టు టెస్టిఫై ద ట్రూత్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి సత్యాన్ని చూపించడానికి రుజువుపరచడానికి వచ్చినాడు. తర్వాత ఈ డైడ్ ఆన్ ద క్రాస్, యేసుక్రీస్తు సిలువ మీద మరణించారు టు షో హిస్ పర్ఫెక్ట్ లవ్, ప్రూఫ్ మన ప్రేమించాడని ప్రూఫ్, ఎంత త్యాగం చేశాడు. మూడవది ఈ ఫైనలీ డిస్ట్రాయ్ ద కింగ్డమ్ ఆఫ్ ఏవిల్, ఈ యొక్క చెడు అనే దాన్ని పూర్తిగా ఆఖరికి నాశనం చేసి సత్యం ప్రేమించిన వారు, వెలుగును పాటించిన వారికి శాశ్వతమైన జీవితం ఇస్తాడు. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యన మనం చూసుకున్నట్టు బైబిల్ వాక్యాలోంచి తీసిన ఈ సత్యాల్ని ఇప్పుడు మనం ఎవరి వైపు ఉండాలనేది మనం ఆలోచించుకోవాలి. సో ఆఖరికి జయం ఇచ్చేది యేసుక్రీస్తుదే, ఓడిపోయేది సాతానుడే. వీటిని బట్టి మనం చూసినట్లయితే పాస్టర్ గారు, మరి ఇప్పుడు డాక్టర్ గారు ఇంత వివరంగా చెప్పారు. విశ్వాస సంఘర్షణ జరుగుతుండగా దేవుడికున్న ప్రేమని, నీతిని మనం చూపించడం అవసరం అంటారా? ఈ యొక్క జరుగుతున్నప్పుడు దేవునికున్న ప్రేమను చూపించడం చాలా అవసరం అండి. ఎందుకంటే మనం చేయవలసిన పని మన సహోదరుల పట్ల, మనం దేవుని పట్ల మనం ఇప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. దేవుడు ఆయన మరి నీతి న్యాయములతో పరిపాలన చేయటమే కాకుండా ఆయన నీతిగా ఉండి తన యొక్క రాజ్యమును కూడా నీతిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే సాతాను తన యొక్క సమయము కొదువుగా తక్కువగా ఉందని మోసం చేయటం ప్రయత్నం చేస్తున్నాడో, దేవుడు కూడా దానికి సరిపడా మానవులకి కావలసిన అవసరాలను కూడా తీర్చుతున్నట్లు మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం ఇంకనూ పాపములు ఉండగానే మన కోసం చనిపోయినట్లు మనం చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు వారు సాతానును తొలగించటానికి, అపవాదును తొలగించటానికి 2 ప్రాముఖ్యమైన పనులు చేస్తారు. ఒకటేమో తన కుమారుని సిలువపై మరణించేలా చేసి సాతానుకున్న ఈ యొక్క లోకపు యొక్క అధికారాన్ని తొలగించారు. రెండవది ఆ కుమారుని రెండోసారి పంపించి సాతాను యొక్క రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయటానికి ఆయన చేయబోతున్నాడని మనం చూడగలుగుతున్నాం. బాగుందండి, మంచి తలంపు. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఈ పాఠాన్ని ఇంకొంచెం తెలుసుకుందాం. పాఠంలోకి మరొకసారి స్వాగతం. ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే ద్రాక్ష తోట గురించిన వర్ణన చెప్పబడడం జరిగింది కదా, అది దేనికి గుర్తుగా ఉంది? అందులోంచి మనం ఏమి నేర్చుకోవాలంటారు? దేవుడు ఆయన ప్రేమను, ఆయన పరిపాలన పద్ధతులు, ఇప్పుడు వరకేమో సాతానుడిని యేసుప్రభు వారి మధ్యన జరిగిన వాటి విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు యేసుప్రభు వారు మానవుడికి ఏం చేశాడో దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మానవుడిని ఎప్పుడు కూడా ప్రేమించున్నాడు. ఆయన కండిషన్స్ ఏమి లేకుండా ప్రేమించాడు, అంటే ఏ షరతులు లేకోకుండా. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మానవుడితో సంబంధం పెంచుకోవాలనుకుంటున్నాడు కాబట్టి సాతానుడి వైపు ఉండకోకుండా ఆయనలో నమ్మకం పెంచుకోవాలనుకుంటే కొన్ని కార్యాలు చేయాలి. ఇది ఒక ఉపమానంలో రూపంలో చెప్పాడనమాట. యెషయా గ్రంథంలో ప్రవక్త రాస్తున్నాడు. ఈ యొక్క లోక పరిపాలన, ఈ ప్రజలందరినీ కూడా ఒక ద్రాక్ష తోటలాగా ఆయన ఎంచుకున్నాడు అనమాట. భూమి శుభ్రం చేశాడు, ద్రాక్ష తోట నాటాడు, దాని చుట్టూ కంచె వేశాడు, దానికి తొట్టి పెట్టి కాపలా వాళ్ళని పెట్టాడు. ఇన్ని చేసిన తర్వాత మరి ద్రాక్షాలు కాశాయి. కాసిన తర్వాత ఆ యజమానుడు ఆ యొక్క పంట లాభం, ఆ యొక్క ఏమంటారు ఫలితాలు పొందటానికి వచ్చినప్పుడు కారు ద్రాక్షాలు, చేదు ద్రాక్షాలు కాసినాయి. సో అంత పెట్టుబడి, అంత ప్రయాసము, అంత ఆశ అంతా కూడాను వ్యర్థమైపోయింది. ఆఖరికి ఆయన కన్క్లూడ్ చేస్తారు. 4వ వచనం చదువుతారు కొంచెం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? చూడండి ఎంత అన్యాయంగా జరిగిందో, ఎంత ఇదిగా. అంటే దేవుడు వేరే వేరే రూపంలో, ఫిగరేటివ్ లాంగ్వేజ్లో, ఒక ఉపమాన రూపంలోనో, కథ రూపంలోనో ఏదో ఒక విధంగా చెప్పి, నేను ఇంత మీకు చేసినా మీ దగ్గర నుంచి నేను ఏం కోరుకోలేకపోతే, నాకు లాభం రాలేకపోతుంది, స్పందన లేదే అని ఏమంటే నిస్సహాయ స్థితిలో ఒక ఆయన అంటాడు, దేవుడు అన్నీ చేయగలడని అంటాడు. ఈ సమయంలో ఆయన మన ఫోర్స్ చేసి నిస్సహాయ స్థితిలో ఇంక నేను ఏం చేయగలను ఇన్ని చేసిన తర్వాత కూడాను. సో దేవుడు మనని ఒత్తిడి చేయలేడు, దేవుడు మన ఏ విషయంలో బలవంతం చేయలేడు, మనం ఫోర్స్ చేయలేడు. దేవుడు మనకు చేయవలసిందంతా చేశాడు. మనం కొంచెం ఆయన వైపు తిరిగితే మనం మంచి ద్రాక్షాలుగా ఉంటాము. అప్పుడు దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. బాగుంది డాక్టర్ గారు. పాస్టర్ గారు, మరి ద్రాక్ష తోట ఉపమానం అనుసరించి, అంటే ఇదే విషయాన్ని మళ్ళీ ప్రభువారు కొత్త నిబంధన సువార్తలో చెప్పడం మనకు కనబడుతుంది. అతడు చెల్లించిన మూల్యం ఎంత అంటారు? ఆ ద్రాక్ష తోట కోసం చెల్లించిన మూల్యం
యేసుక్రీస్తు వారు ద్రాక్ష తోట కోసం మరొకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి ప్రస్తావన తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో ఇచ్చిందేమో అక్కడతో ఆపేసి మళ్ళీ ఇక్కడ దాన్ని కంటిన్యూ చేసి ముగించినట్లు మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ మత్తయి సువార్తలో జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన మరి గుర్తుదారులకు ఇచ్చేశాడు, కవులకు ఇచ్చి ఆ కౌలు వారి దగ్గరికి సమయంకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన లాభాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మొట్టమొదటి పనివారిని పంపించినప్పుడు వారిని ఎగతాళి చేసి హేళన చేసి కొట్టి పంపించేయటం జరిగింది. అలాగా యజమానుడు తెలియక చేస్తున్నారేమో అనుకుని మళ్ళీ పంపిస్తున్న సమయంలో వారు ఈ యొక్క యజమానిని గుర్తుపట్టక ఆ రీతిగా చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఇలా కాదు, నేను వేరేది చేయాలని ఈ యొక్క యజమానుడు చేసింది ఏంటంటే, నా కుమారుని పంపిస్తే వారు ఆ కుమారుని గౌరవిస్తారు, నా కుమారుని బట్టి అయినా కానీ నాకు రావాల్సిన కూలి వారు ఇవ్వగలుగుతారని చెప్పి పంపించినప్పుడు వారందరూ అనుకున్నారు, లేదు మనం ఇప్పటి వరకు వీళ్ళని కొట్టి పంపించాము, కానీ ఈయనైతే చంపేస్తే పూర్తిగా ఈ యొక్క సర్వం కూడా మన చేతిలోకి వచ్చేస్తుంది, యజమానుడు మన దగ్గర నుంచి ఏమి కూడా తీసుకోలేడు అన్న ఉద్దేశంతో ఆయన చంపేయటం అయితే జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమానము ఎందుకు చెప్తున్నారంటే, సాతానును ఉద్దేశించి మరి ఈ లోకమును మరి దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా వెనక్కి తీసుకోవాలని ఎంతమంది దగ్గర నుంచి పంపిస్తున్నా ఆ ప్రవక్తలని లోకము గుర్తించలేదు. మరి ముఖ్యంగా ఇజ్రాయేల్ ప్రజలు వారిని కొట్టటము, వారిని మరి హింసించటము, చంపటము అన్నీ కూడా జరిగినాయి. సో దేవుడు ప్రణాళిక ద్వారా నేను నా కుమారుని పంపించగలిగితే మరి ఆ కుమారుడి ద్వారా కూడా వాళ్ళు మారు మనసు పొంది ఈ లోకాన్ని నా స్వాధీనం చేసుకుంటాననుకుంటే, ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే సాతానుతో చేతులు కలిపి మరి యేసుక్రీస్తు వారిని వారు చంపించేసినట్లు మనం చూడగలుగుతున్నాము. మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు అంటే అదంతా మన రక్షణకు మూల్యం అంటారా? అవునండి, మన రక్షణకు మూల్యంగా కుమారుణ్ణి చనిపోయేలా చేసినట్టు చూస్తున్నాము. దేవుడు తన యొక్క ప్రేమను, తన యొక్క గుణలక్షణాన్ని మానవుల పట్ల ఈ కార్యక్రమంలో కూడా ఎలా చేస్తున్నాడు ఏమిటి అన్నది మనం చూడగలుగుతాము. దయచేసి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూసుకున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథం 53 అంతా కూడా యేసుక్రీస్తు వారి కోసము మాట్లాడుతున్నారు. అవునండి, చదవమంటారా? 4వ చదువుతాను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మనము అంటే ప్రజలు యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా శ్రమలు పెట్టారో, ఏ రీతిగా గాయాలు పెట్టారో ఏంటన్నది మనం ఇక్కడైతే చూడగలుగుతున్నాము. అంటే లోకరక్షకుడైన దేవుడు ఈ లోకాన్ని రక్షించటానికి తన కుమారుని మన దగ్గరికి పంపించిన మనమేమో స్వార్థపూర్వకంగా వెళ్ళి ఆ రక్షణ పాత్రలో ఉండటానికి ఇష్టం లేకుండా చేస్తున్నట్టు చూడగలుగుతున్నాము. ఇక్కడ మన రక్షణ కోసం ఆయన చేయాల్సిన దాంట్లో ఏమాత్రం తక్కువ లేకుండా, అంటే వెలితి లేకుండా మొత్తం చేశారు కాబట్టి ఇంతకంటే ఇంకేం చేయగలడని అడుగుతున్నాడు దేవుడు. డాక్టర్ గారు ఏం చెప్తారా? అంటే ఈ పాత నిబంధనలో ఉన్నది కొత్త నిబంధన గ్రంథంలో కూడాను ఈ తోట గురించి, అంటే ఆ రోజుల్లో అగ్రేరియన్ సొసైటీ అంటే గ్రామ వాతావరణం, వ్యవసాయం చూసుకుంటారు. దాంతో ఎంత స్పష్టంగా చెప్పి ఉండండి, మీరు నా పంటలాగా నేను మిమ్మల్ని చేసినాను, నేను చేయగలిగిందంతా చేసిన తర్వాత మీరు నన్ను ఇంకా అంగీకరించకపోతే. ముఖ్యంగా ఎవరిని ఉద్దేశం మాట్లాడుతున్నాడంటే, ఆ యొక్క యూదులన్నవారు ఆ గోత్రంలో పుట్టి వారి వరకు వస్తే వాళ్ళేమో తిరస్కరిస్తున్నారు కాబట్టి ఉపమాన రీతిగా మాట్లాడే అర్థమవుతుందని అర్థం చేశారు. అప్పుడు కూడాను వాళ్ళకి మెలకువ రాలేదు. అది విచారమైంది. అందుకోసమే ఆ సందర్భంలో ఇంకేం చేద్దాం, నేను మీకు అన్నీ చెప్పిన తర్వాత నేను ఏం చేయగలనని. మీరు ఇప్పుడు చెప్పినట్టు లోకరక్షకుడనే అందరికీ కామన్గా చెప్పుకునే వాళ్ళు నాన్ను రక్షించడానికి వచ్చారు అనుకుంటే ఎవరికి వాళ్ళకి అది బాగా అనుసంధానం అవుతుంది. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత పాఠంలోకి వెళ్దాం. మళ్ళీ పాఠం చివరి భాగంలోకి ప్రేక్షకులకు మరొకసారి స్వాగతం. డాక్టర్ గారు, మనం ఈ విశ్వాస పోరాటం అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. దీన్ని గమనించి చూసినట్లయితే
ఆ పోరాటపు జీవితంలో దేవుని నామాన్ని వ్యర్థపరచకుండా ఉండగలగటం అనేది అది ఎంతవరకు అవసరం, ఎలా ఉండగలమంటారు? దేవుని నామం పరిశుద్ధమైనది. ఉమ్, ఆయన నామాన్ని చాలా పవిత్రంగా చెప్పాలి. అందుకోసం దేవుడు ఆ ఇచ్చిన 10 సూత్రాల్లో 2వ సూత్రం ఆయన నామాన్ని మూడో సూత్రంలో దేవుని నామాన్ని వ్యర్థం చేయకూడదని చెప్పాడు. ఏ రూపంలో కూడాను. ఈ రోజుల్లో వ్యాపార పద్ధతులన్నీ కూడాను ఎక్కడ పడితే అక్కడ ఆయన పేరు వ్యర్థం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రోమీలకు రాశాడు ఆయన పేరు, ఆయన పలుకుబడి గురించి 3:1-4 వరకు చదవగలరా? చదువుతాను సార్. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైననేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లనరాదు. నీ మాటలను నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఎంత బాగా రాసింది అంటే, మన ఉద్దేశాలు వేరుగా ఉండు, మన ఒపీనియన్స్ వేరుగా ఉండు, అవన్నీ ఇక్కడ వరకే. దేవుడు మాత్రం సత్యవంతుడు, నీతిమంతుడు. ఆయన సద్గుణాలు చాలా గొప్పవి. అందు గురించి రోమీలకు రాస్తున్నాడు అన్నమాట. మీరు నమ్మలేదనే మా దేవుడు తక్కువేం కాదు, మీరు హింసిస్తున్నారని మా దేవుడు తక్కువేం కాదు, కొంతకాలం మాత్రం మేము సహించాలి అన్ని విషయాల్లో, దేవుడి నామం గొప్పదని. మనందరం కూడాను ఈ యొక్క దేవుని నామాన్ని ధృవీకరించడానికి, దేవుని నామాన్ని బలపరచడానికి, మహిమపరచడానికి, పరలోకపు దూతలు దేవుని సింహాసనం చుట్టూరు దేవుని మహిమ పరిశుద్ధం అలుపరు ఆయన నామాన్ని స్తుతించడానికే మనం సృష్టించబడ్డాం. కానీ మనం ఏంటంటే ఈ లోకంలో మన కొరకే జీవిస్తున్నాము, దేవుని మహిమర్చి. అర్థమవుతుందండి? ఇక్కడ ఇంకా వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ప్రతి కార్యంలో కూడాను ఆయన మహిమపరచులాగా ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ ఆయన మహిమపరిచే బదులు మనం మహిమపరుచుకుంటూ అవమానం కలుగజేస్తూ ఉన్నాము. ఆయన రాసిన గ్రంథాల్లో కూడాను ఎప్పుడు కూడాను ఆయన సత్యము కొరకే నిలిచి ఉంటాడు. ఆయన ప్రతిదీ కూడాను రుజువుపరిచి మనకు చూపించాడు ఆయన ప్రేమని ఎప్పుడు కూడా. ప్రకటన గ్రంథం 15:3 చాలా మంచి వాక్యాలు రాయబడి ఉన్నది చూడండి. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. చూసారా, ఇంకా రాసింది, ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచిన వాడెవడు. ఎంత బాగా అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ముగింపులో దేవుడు ఎంత గొప్పవాడో హెచ్చించబడి సాతానుడు చేసిన క్రియలన్నీ బయట పెట్టిన తర్వాత యుద్ధం ఆఖరి భాగంలో మరి రక్షించబడిన వారు పలుకుచున్న పలుకులు ఇవన్నీ కూడాను ఎంత బాగా రాయబడి ఉన్నది. స్తుతిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వాక్యంలో మనం తెలుసుకున్నది ఏంటంటే, దేవుని మహిమపరచుట ద్వారా, ఆయన నామాన్ని ఆయన గెలిచినాడని చెప్పడం ద్వారా, త్రూఅవుట్ ద స్క్రిప్చర్స్ గాడ్ షోస్ కన్సర్న్ ఫర్ హిజ్ నేమ్. ఆయన నామం వ్యర్థం చేయకోకుండా. సాతానుడు ఈ రోజుల్లో ఏమంటారు, ఈ మ్యూజిక్ బ్యాండ్లు ఇవన్నీ కూడాను సాతానుడికి పాటలు పాడి ఆ పేరేమో యేసు ప్రభు పేరు పెట్టడం. అర్థమవుతుందండి? సేటనిక్ చర్చెస్ ఉన్నాయి, యేసు ప్రభుని హేళన చేయడానికి వాళ్ళు మాత్రం ఉన్నారు. ఇట్లా జరుగుతున్నప్పుడు ఇన్ ది ఎండ్ గాడ్ ఈజ్ విండికేటెడ్ ఎట్ ద క్రాస్. సిలువను చూపించి యేసుక్రీస్తు వారు గెలిచాడని ఈ యొక్క మహా గొప్ప రక్షణ ప్రణాళికలో ఆఖరిగా అందరూ చూడనై ఉన్నారు. రెండవది, దెన్ ద పోస్ట్ అడ్వెంట్ జడ్జిమెంట్, అంటే 1000 ఏళ్ల పరిపాలన ఉన్నది కదండి, ఆ దాంట్లో కూడాను యేసుక్రీస్తు వారు నీతిమంతుడని ఆ గ్రంథాలు మనం చూసి ప్రతి వారు కూడాను యేసుక్రీస్తుని ఎత్తి చూపించనై ఉన్నాము. మూడవది, ఫైనలీ ఎవ్రీ నీ విల్ బౌ, ఎవ్రీ టంగ్ విల్ కన్ఫెస్. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఆయన స్తుతించబడు. సాతానుడే ఆఖరికి తెలిసి, ప్రభువా నేను తప్పు చేశాను, ఇంత ఘోరం జరిగింది ఇంతకాలం, నువ్వే న్యాయవంతుడివి నీ పరిపాలన. సో అది జరిగే వరకు మనం ఓపికగా ఉండాలి. ఎక్కడ మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడాలి. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఎంత సుదీర్ఘ కాలపు పరీక్ష ఉంది ఇది. పాస్టర్ గారు, ఇంకా ఇంతకంటే ఏం చేయగలనని దేవుడు అడుగుతున్న ప్రశ్నలో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే చెప్పండి. ప్రస్తుత కాలంలో మనము గమనించుకోలేకపోతున్నాం, కానీ పరలోకముకు వెళ్ళిన తర్వాత మన గ్రంథాలన్నీ కూడా మనకి విప్పబడి మనకు చూపిస్తున్న సమయంలో
మనము ఏదైతే ఈ లోకంలో అర్థం చేసుకోలేకపోయి ఉన్నామో అర్థం కాలేని విషయాలన్నీ కూడా అక్కడ విప్పబడతాయి. ఆమేన్. దేవుడు అన్నీ కూడా మనకు బయలుపరిచి మనకి చూపిస్తాడని మనకి తెలియచేయబడుతుంది. అంతేకాకుండా మనకు విప్పబడటమే కాదు, మన దూతలను మనం అడగొచ్చు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రకటన 21:4 మన ప్రతి బాష్ప బిందువును కూడా తుడిసివేస్తాడు. మన బాధలను తొలగిస్తున్న సమయంలో మనకు ఏదైనా రహస్యాలు ఉన్నా కానీ ఆ దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆ దేవుడు తప్పనిసరిగా మనకు బయలుపరుస్తాడని మనం చూడగలుగుతున్నాము. ఇంకా గొప్ప విషయము మనం చూసినప్పుడు మన యొక్క జీవితము బయలుపరచబడినప్పుడు రహస్యమైనవి తెలుసుకోవటమే కాదు, మన జీవితము బయలుపరచబడినప్పుడు మనం ఎన్నిసార్లు వాగ్దానం చేసి తప్పిపోయామో, లేకపోతే మనము ఎన్నిసార్లు మనం పశ్చాత్తాపము పొంది తిరిగి అదే పాపంలోకి వెళ్ళామో అన్నీ కూడా బయలుపరచబడినప్పుడు మన హృదయాలు కదిలింపబడి ప్రభువా నువ్వు ఎంత చేసావా అనే ఒక ఆలోచన మనలోకి వచ్చి అందరూ మనమే రక్షించబడిన శరీరులు కూడా ఆయన పాదాల దగ్గర ఉండి ప్రార్థన చేసి ప్రభువా నీవే చేయగలుగుతావని మరొకసారి ఆనందముతో ఉప్పొంగిపోతూ ఆయన స్తుతిస్తామని మనం చూడగలుగుతున్నాము. ఎంత గొప్ప ఆ సందర్భం అనేది, మన తప్పులు ఏం చూపించినా కానీ ఆయన కాళ్ళ మీద పడడం ఫైనల్, మనకి అది అవసరం చాలా. ఈ ప్రేక్షకులందరూ ఈ విధంగా వాళ్ళ హృదయాలను ప్రభు వైపు తిప్పులాగా దీవించండి పాస్టర్ గారు. మహాపరిశుద్ధుడా మా ఘనమైన తండ్రి, ప్రభా నీ కృపతో మాకెంతో చేస్తున్నప్పటికీ సాతాను యొక్క తలంపులలో ఈ లోకంలో మిగిలిపోతూ అనేకమైనవి మేము అర్థము చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ప్రభా మీ పరిశుద్ధాత్మతో మా కళ్ళను తెరిచి మీ ఆత్మ విషయములను మేము గమనించుకుని దాన్ని బట్టి జీవించే ధన్యతను కలుగచేస్తారని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి మీ కృపలో మమ్మల్ని బలపరుస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. బాగుందండి, చాలా చాలా విలువైన పాఠం. ఇంతకంటే ఏం చేయగలను? చాలా చక్కగా వివరించి చెప్పారు. చాలా ధన్యవాదాలండి. నమస్తే. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, దేవుని ప్రశ్న ఎంత ఆర్ద్రంగా అడుగుతున్నారో. అక్కడితో ఆపేలేదండి ప్రశ్నతో. తర్వాత 2 చెప్పాడు దేవుడు. ప్రేమ, న్యాయం 2 ఆజ్ఞలుగా ఇచ్చాడంట. అది తెలియాలంటే 12వ పాఠంలో మళ్ళీ మనం కలుసుకోవాలి. అంతవరకు క్రీస్తు నామములో శుభములు. ఈ పాఠాలు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.